దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు యుగయుగాలు కలుగును గాక. ఆమేన్. ఒకసారి చేతులు ఉన్నవారు రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తారా? మరొక్కసారి ఉజ్జీవంగా ఆమేన్. మంచిదండి. పరలోకమందు ఏ విధంగా దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారో అదే ఆరాధన ఈ లాక్డౌన్ తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నాం. స్తోత్రం కలుగును గాక. ఈ లాక్డౌన్లో ఇది రెండోసారి అండి. ఒకసారి ఏలూరులో ఒక చిన్న మీటింగ్ ఉంటే అక్కడ ఆహ్వానించినప్పుడు దేవుని యొక్క వర్తమానాన్ని అందించడం జరిగింది. ఇది రెండవది. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు కిరణ్ పాస్టర్ గారికి, సంఘానికి, సంఘ పెద్దలకు, చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలండి. స్తోత్రాలు. నాకు కూడా ఒక పాట పాడాలని ఆశగా ఉన్నది. అవకాశం ఇస్తే పాడుతాను. అయ్యా మంచిది. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. చప్పట్లు. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను రక్షణానంద భాగ్యమే, నాట్యమాడేను బిగ్గరగా సంతోషంగా. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించలే. యేసయ్య. అందరూ సంతోషంగా కలిసి ఆమేన్. జీసస్. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. అందరూ కలిసి బిగ్గరగా నడిపించగలవు, నడవవలసిన త్రోవలో. ఆమేన్. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీ కృప పాలించగానే నాశనము శ్రమలుగా అనిపించలే. అవును యేసు నీతో నాశనము శ్రమ
నాకించే మహిమయేగునా ఎన్న తగినవి స్తోత్రం నీవు నాకించే సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవితము నిత్యము నీ నీడను ఆస్వాదింతుని మాటల అదే మరల జీవితము నిత్యము నీ నీడను ఆస్వాదింతుని మాటల మకరందము జీవితము నిత్యము నీ నీడను ఆస్వాదింతుని మాటల మకరందము జీవితము నిత్యము నీ నీడలో స్తోత్రం గ్లోరీ రిబాలాబా షబాబాబాబాబాలా రిబాకాకాబాబాబా షబాలాబాలా మన మధ్యలో యేసు ఉన్నాడు. సర్వోన్నతుడైన యేసు, సజీవుడైన యేసు, ఆరోగ్య ప్రదాతైన యేసు. సంతోషముతో సంతోషముతో రాత్రి కన్నీళ్లు తుడవటానికి నా యేసు నిన్ను తీసుకొని వచ్చాడు. ఆయనే సర్వశక్తి కలిగిన యేసు యేసు. సుగుణాల సంపన్నుడా పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన యేసు, మీరు మా మధ్యలో దిగి వచ్చినందుకై నీకు స్తోత్రం. ఒక్కొక్కరు మీరు బలపరచినందుకై స్తోత్రం. స్థిరమైన పునాది మీరు కట్టబోతున్నందుకై స్తోత్రం. హృదయం నిండుగా సంతోషాన్ని రెట్టింపుతో నింపబోతున్నందుకై స్తోత్రం. రాత్రి మీరు మాతో ముచ్చటించండి, సహాయము చేయమని నీ సేవకు నేను నన్ను నిలవబెట్టుకుని నాన్న నీ పరిశుద్ధాత్మ నడిపింపు సహాయం దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. మరొకసారి యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభి వందనాలు. ఒకసారి మీ పక్క వాళ్ళతో వందనాలు చెప్తారా? మంచిదండి. మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేశాడండి. అది కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతారు. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చెదను. చాలండి. చదవబడిన వాక్య భాగంలో నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి. చాలామంది అడుగుతారు, కొంతమంది ఈ విధంగా అడిగే వాళ్ళు ఉన్నారండి. ఆదికాండం
30వ అధ్యాయం మొట్టమొదటి వచనాన్ని చదువుతారు. రాహేలు తాను పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలమిమ్ము. చాలండి. రాహేల్ అంటూ ఉన్నది కదా, యాకోబు నాకు గర్భఫలాన్ని ఇవ్వు. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. అడగవలసిన దేవుణ్ణి అడగకుండా మనిషి అయినటువంటి యాకోబును అడుగుతా ఉన్నది. ఈ రోజుల్లో చాలామంది ఈ విధంగా నడుస్తున్న బిడ్డలు లేకపోలేరండి. అడగవలసిన దేవుని పక్కన పెట్టి మనుష్యుల మీద ఆధారపడే బిడ్డలు లేకపోలేరు. మరి ఒక గుంపు కూడా ఉన్నారండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు గమనిస్తే కొంతమంది ప్రార్థనలు అంట పోట్లాడతారు. మీలో పోరాటములను పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. చాలండి. కొంతమంది ప్రభు సన్నిధులు అడుగుతారంట. వారు ఎలాంటి వారంటే హృదయము నిండుగా పాపాన్ని దాచిపెట్టుకొని మత్సరముతో నరహత్యతో దేవునికి నచ్చని పనులు చేస్తూ ఆయాసంగా నడుస్తూ ప్రభు సన్నిధిలో పోట్లాడతారట. ఇస్తావా ఇవ్వవా? ఇంకా మనం గమనించినట్లయితే దావీదుతో ప్రభు అంటాడు కదా, దావీదు ఇది చాలదు అని నీవంటే బోల్డ్ అంత నేను ఇచ్చేవాడిని కదా, ఎందుకని నీవు పొరుగుదాన్ని ఆశిస్తున్నా? ఆ మాట చదువుతారా? సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం. నీ యజమానుని చేర్చి ఇశ్రాయేలు వారిని యోధా వారిని అప్పగించితిని. ఇది చాలదని నీవు అనుకుని ఎడలా నేను, చూడండి, ఇది చాలదు అని నీవు నన్ను అడిగితే ఎక్కువగా నేను ఇచ్చేవాడిని కదా. ఎందుకని నువ్వు పొరుగుదాన్ని ఆశించావు? ఎందుకని పరాయి స్త్రీని మోహించి రాజువై ఉన్నప్పటికీ నీ జీవితంలో ఎందుకు తప్పు చేస్తా ఉన్నా? ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలు పొరుగుదాన్ని ఆశించే స్వభావం. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఈ విధంగా అడుగుతారు, ఏమండి పాదిరి గారండి, ఏమండి ఏంటమ్మా, మరండి ఎదురుగా పెద్ద డాబా ఉందంట, పెద్ద డాబా ఉందండి, కొత్తగా వచ్చారు, దాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకునేటట్లుగా ప్రార్థన చేయండి. ఎవరి మాట చెప్పేది? సాక్షాత్తు దేవుని బిడ్డలే, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి దేవుని బిడ్డలే. ప్రభు అంటాడు కదా, ఇది చాలదు అని నీవంటే బోల్డ్ అంతా నేను నీకు ఇస్తాను. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుగా. ఎవరైతే దేవుని చిత్తానుసారంగా అడుగుతారో వారికి ప్రభు యువక ఈ రాత్రి మానవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ప్రభు సన్నిధిలో వేటిని అడిగి మనం పొందుకోవాలి? ఏమేమి దేవుని సన్నిధిలో అడిగి పొందుకోవాలి? ఒక్కొక్కటిగా క్లుప్తంగా 3 మాటలు చెప్పి వాక్యాన్ని ముగిస్తానండి. చదవండి. యెహెజ్కేలు పుస్తకం 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను. చాలండి. ప్రభు అంటాడు కదా,
నేను మీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు కలుగు చేస్తాను. దేవుడు అంటాడు కదా, అడగండి వేటిని అడిగి పొందుకోవాలి. ప్రభు అంటాడు కదా, నూతన హృదయాన్ని నన్ను అడిగితే నేను మీకు ఇస్తాను. ఎందుకయ్యా నూతన హృదయం ఎందుకు అడగాలి? మా హృదయాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రభు అంటాడు కదా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. చూడండి ప్రియులారా, మోసకరమైనటువంటి హృదయాన్ని ప్రభు మార్చాలని 2000 సంవత్సరాల క్రితం పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకు దిగి వచ్చి ఆఖరి రక్తపు బొట్టును చెందించాడు. అందుకని ప్రభు అంటాడు కదా, నూతన హృదయాన్ని నువ్వు అడిగితే నేను నూతన హృదయాన్ని నీకు ఇస్తాను. ఎందుకు? మోసకరమైనది. మత్తయి సువార్తలు అంటాడు కదా, అజితేంద్రియత్వముతో నిండి ఉన్నది. పరిసయ్యులారా, శాస్త్రులారా, పైకి భక్తి పరుల వలె, పైకి నిజాయితీ పరుల వలె మీ హృదయము దేవునికి దూరంగా ఉండి పై భక్తి చేస్తున్న శాస్త్రులారా, పరిసయ్యులారా, సద్దుకైలారా, ఇంకా అంటాడు కదా, సున్నము కొట్టిన సమాధులారా, మీ హృదయాలు నాకు కావాలి. స్తోత్రం. మీ హృదయాలు నాకు కావాలి. ఎందుకయ్యా? మీ హృదయం మోసకరమైనది, అజితేంద్రియత్వముతో నిండి ఉన్నది. అందుకని ప్రభు అంటాడు కదా, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం చదువుతారు. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. చూడండి ప్రియులారా, నీ హృదయాన్ని నాకివ్వు. వాక్యం చదవటం కాదండి, వాక్యంలో ఉన్నటువంటి లోతైన మర్మాలు తెలుసుకోవాలి. స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, యాకోబు జీవితాన్ని కాస్త మనం గమనిస్తే సొంత అన్నని మోసం చేశాడండి. హృదయం అనుకున్నాడు ఏమిటి? నా అన్న యొక్క జ్యేష్ఠత్వపు హక్కును పొందుకోవాలి. హృదయములు అనుకున్నాడు, అన్న యొక్క ఆశీర్వాదపు ప్రతిదీ నేను అనుభవించాలి. ప్రియులారా, కానీ ప్రభు యాకోబుని వెంటాడుతూనే ఉన్నాడు. ఒకరోజు రాత్రి దేవుడు కల ద్వారా ప్రత్యక్షమై బేతేలు అనుభవంలోనికి నడిపించాలని ప్రభు ఆశపడితే యాకోబు ఏం చేశాడండి? లాబాను ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూశాడు. ఏ అమ్మాయి? ఆ అమ్మాయి చెప్పండి, ఏ అమ్మాయి అండి? రాహేలు. మామ కూతురేనని చెప్పి అమాంతంగా వెళ్ళి బొగ్గ మీద ఏం చేశాడు? చెప్పండి అండి, ఏం చేశాడండి? ముద్దు పెట్టుకున్నాడు. ఆ విధంగా తన హృదయం దేవుడు దర్శించిన సమయాన్ని, దేవుడు ఆశీర్వదిస్తానన్న ఆ సమయాన్ని మర్చిపోయాడండి. ప్రభు వెంటాడుతూనే ఉన్నాడు, విస్తారమైన పాపంలో పడిపోయాడు. ఒక అమ్మాయి కోసం 14 సంవత్సరాలు ఏం చేశాడండి? పాలేరు పని చేశాడు. ఇంకా 6 సంవత్సరాలు అక్కడనే ఉన్నాడు. దేవుడు ప్రత్యక్షమై దర్శనమిచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తే తన హృదయం పాపిష్టి కార్యాల వైపు మళ్ళించుకున్నాడండి. కానీ దేవుడు ఊరుకోలా, వెంటాడుతూనే ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు, నీ హృదయం ఇంకా దేవునికి దూరంగా ఉన్నది. అందుకని ప్రభు అంటున్నాడు, ఇస్తావా నీ హృదయాన్ని? నీ హృదయాన్ని రాత్రి ఇవ్వగలిగితే ఘనమైన కార్యాలు నీ ద్వారా చేయబోతున్నాడు. ఒక రోజున సొంత అన్నైనటువంటి యాకోబు చంపడానికి వస్తున్నాడండి. వార్త తెలిసిన వెనువెంటనే ఆ రాత్రి వేడుకుంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తావా లేదా? కాళ్ళు పట్టుకొని మొరపెడుతున్నాడు. మనమైతే ఏమనుకుంటామండి? భూ సంబంధమైన ఆశీర్వాదం అనుకుంటాం. కానీ అక్కడ యాకోబుకి ఏం తక్కువ అండి? గొర్రెలు ఉన్నాయి, ఏమండి, మేకలు ఉన్నాయి, 13 మంది బిడ్డలు ఉన్నారు, ఆస్తి ఉన్నది, అంతస్తులు ఉన్నాయి, ఏమండి, వెండి ఉన్నది, బంగారం ఉన్నది. అయితే రాత్రి ఆశీర్వాదం అడిగింది. ఏ ఆశీర్వాదమో తెలుసండి?
ఏసావు సొంత తమ్ముడైనటువంటి యాకోబును చంపడానికి వస్తూ ఉన్నాడని ఆ సంగతి తెలిసిన వెంటనే ప్రియులారా తన హృదయాన్ని ప్రభువుకి ఇవ్వడం ప్రారంభించాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. ప్రభువుకి ఇవ్వటం ప్రారంభించాడండి. మనం గమనించినట్లయితే దేవుడు అక్కడ గొప్ప అద్భుతం చేశాడు. ఏ అన్న అయితే చంపాలని వచ్చాడో ఆ అన్నే కౌగిలించుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప కార్యం అండి. ఈ రోజున నీ తోబుట్టులే, నీ బంధువులే చీయని నిన్ను వెలివేశారేమో. ప్రభు అంటున్నాడు కదా, నేనున్నాను. స్తోత్రం, నేనున్నాను, నేను నిన్ను విడిచిపెట్టను, వెంటాడుతూనే ఉన్నాను. అయితే రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ హృదయం నాకు కావాలి. అజితేంద్రియత్వముతో, మోసముతో, అక్రమంతో, పాపముతో, అసూయతో, కుళ్ళుతో, కచ్చలతో, కఠోరాలతో ప్రార్థనకు వస్తున్న నీ జీవితంలో నింపబడినటువంటి నీ హృదయాన్ని దేవుడికి కావాలి. అందుకని ప్రభు అంటాడు కదా, ఇస్తావా నీ హృదయాన్ని? ఆయనిచ్చే హృదయం ఏ విధంగా ఉంటుందండి? చదువుతారా మాటలు కూడా. ఇర్మియా ప్రవచన గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా ప్రవచన గ్రంథం. పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నేను యెహోవానని నన్నెరుగు. చూడండి ఎంత మంచి మాట. ఈరోజు దేవునికి నీ హృదయాన్ని ఇస్తే ప్రభు అంటాడు కదా, సంపూర్ణంగా నన్నెరిగే హృదయాన్ని నీకు ఇవ్వబోతున్నాను. ప్రియులారా, ఎవరైతే దేవుడిచ్చే ఆ ఎరిగే హృదయాన్ని పొందుకుంటారో, కీర్తనల గ్రంథం 91వ కీర్తన 14వ వచనం చదవండి త్వరగా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను, నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరచెదను. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు కదా, నేనిచ్చే హృదయాన్ని ఎవరైతే పొందుకుంటారో వారిని నేను ఘనపరచబోతున్నాను. సమాజంలో, సంఘములో, మన పట్టణంలో, నువ్వు నివసిస్తున్న చోట, నువ్వు నివసిస్తున్న వీధిలో తలగా నా ప్రభు నిన్ను ఉంచబోతున్నాడు. గొప్ప కార్యాలు నీ ద్వారా చేయబోతున్నాడు. ఎరిగే హృదయం ఎప్పుడైతే ప్రభు ఇస్తాడో, ఎరిగే హృదయాన్ని ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో, ప్రభు అంటాడు కదా, నేను నిన్ను కనపరచబోతున్నాను. ఆయన కనపరచబోతున్నాడండి. ఈ రోజున మనుషుల ఘనత కోసం, మనుషుల ప్రేమ కోసం వెళుతూ ఉన్నారు, కానీ అందరూ చేయి విడిచిపెడుతున్నారండి. కానీ ప్రభు అంటాడు కదా, ఈ రాత్రి నీ హృదయాన్ని నాకు ఇస్తే నన్నెరిగే హృదయాన్ని నీకు ఇస్తాను. అంతేకాక నేను నిన్ను కనపరచబోతున్నాను. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. ఏంటో సౌండ్ ఏదో తక్కువగా వస్తున్నట్టుంది నాన్న. 11వ అధ్యాయం 32వ వచనం. అందుకతడు అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుగా. సహోదరుడా, ఈ రాత్రి ఈ సన్నిధిలో పాల్గొని నీతో నా ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ ద్వారా గొప్ప బలమైన కార్యము చేయబోతున్నాడు. ప్రభు అంటున్నాడండి, నన్నెరిగే హృదయాన్ని ఎప్పుడైతే పొందుకుంటారో వారి ద్వారా బలమైన కార్యాలు చేయబోతున్నాను. నేను చేయటమే కాదండి, వారి ద్వారా బలమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు సాక్షాత్తు నేనే చేయబోతున్నాను. మోషేను ప్రభు నిలబెట్టుకొని
ఏమండి, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసేటట్లు ఒక సాక్షిగా, ఏమండి, ఒక పునాదిగా, ఏమండి, అదేవిధంగా ఒక మూల స్తంభంగా ప్రభు నిలబెట్టాడు. ఎర్ర సముద్రాన్ని ప్రభు అంటున్నాడు కదా, నీ చేతిలో ఉన్న కర్ర చాపాడండి. అద్భుతంగా ఎర్ర సముద్రం 2 పాయలుగా చేర్చబడింది. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆనాడు మోషే ద్వారా చేసిన ఆ కార్యం ఈ రోజున నీ ద్వారా ఎందుకు చేయడు? చేస్తాడు. అయితే నీవట ఆయనని ఎరిగే హృదయాన్ని పొందుకోవాలి. ఎప్పుడు పొందుకుంటాం? దేవునికి నీ హృదయాన్ని ఇచ్చినప్పుడండి. మీకు రోషం పుట్టించే మరొక మాట ఏంటంటే, దేవుడు ఎక్కడ నివసిస్తాడు అంటే, ఎక్కడండి? మన హృదయములో. బేస్ పెట్టినన్న మన హృదయములో యేసు క్రీస్తు నివసిస్తాడండి. హృదయము ఇంకా మోసకరమైనదిగా, ఇంకా నీ జీవితంలో అజితేంద్రియత్వముతో నింపబడితే ఈ రాత్రి ప్రభు కాళ్ళు పట్టుకొని, అయ్యా నన్ను క్షమించు, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, ఇక నుంచి నా ద్వారా గొప్ప అద్భుతాలు చేయను. చప్పట్లు కొడుతూ దేవుడు నామాన్ని మహిమపరచుగా. సహోదరి సహోదరుడా, కృంగిపోకు, కృషించిపోకు. నీ జీవితంలో దేవునికి నీ హృదయం ఇవ్వకనే ఇంకా సమస్యల్లో ఉన్నావు, ఇంకా అప్పుల్లో ఉన్నావు, ఇంకా కన్నీటి మధ్యలో ఉన్నావు, ఇంకా చీకు చింతల్లో ఉన్నావు, ఇంకా బాధల్లోనే ఉన్నావు, ఇంకా ఏమి తెలియనటువంటి పరిస్థితుల్లో ఎవరిని కన్నీళ్ళే అన్న పానాలుగా భుజిస్తున్నా నీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి హృదయాన్ని ఇస్తావా? నీ ద్వారా గొప్ప అద్భుతాలు చేయబోతున్నాను. సహోదరి సహోదరుడా, సౌలు అంటాడు కదా తిమోతితో, తిమోతి, ఒకప్పుడు నేను తెలియకనే ఎంతో గొప్ప పాపం చేశాను. అదేంటంటే, ఎక్కడైతే దేవుణ్ణి ఆరాధిస్తున్నారో అక్కడ నేను విచ్చలవిడిగా వెళ్ళి చంపేస్తా ఉన్నాను. చిన్న బిడ్డని లేక, వృద్ధురాలని లేక అందరూ చంపేశాను. అయితే ఇప్పుడు నేను నీతో చెప్పే మాట ఏంటో తెలుసా? ఆఖరికి చావటాన్ని కూడా ఇష్టపడుతున్నాను. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. ఎంత గొప్ప సాక్ష్యం అండి. చివరికి ప్రియులారా, తన తల నరికించుకున్నాడండి పౌలు గారు. ఈ రోజున రోషం కలిగిన జీవితం జీవించాలి. ఏదో క్రైస్తవ్యం అంటే పూలబాటు అనుకుంటున్నారు. ఏదో క్రైస్తవ్యం అంటే పాస్టర్ గారు ఏదో 4 పూలు నా మీద జల్లేస్తారనుకుంటున్నారు. కానీ కాదు. క్రైస్తవ్యం నీ జీవితంలో పునాదిగా ఎప్పుడైతే మార్చబడుతుందో, ఆ పునాది పరిశుద్ధాత్మ అనే పునాది మీద నువ్వు ఎప్పుడైతే కట్టబడతావో నీ జీవితాన్ని ప్రభు ఆశీర్వదించకుండా దాటిపోడు. సహోదరి సహోదరుడా, ఈ రోజున నామకార్థంగా ప్రభు సన్నిధిలోకి వస్తుంటే జీవితాన్ని మార్చుకో. ఒక తల్లి గారిని, అమ్మా ఏంటమ్మా మొన్న ప్రార్థనకు రాలేదు? ఆ తల్లిగారు అంటుంది, పాస్టర్ గారండి మొన్న వారం అండి చాలా నీరసం అయిపోయానండి, చాలా నీరసం అయిపోయానండి. ఏం చేసావమ్మా? ఆ రోజంతా ఏం చేసావమ్మా? ప్రార్థన చేసుకున్నావా? ఆ తల్లి అంటూ ఉన్నది, పాస్టర్ గారండి ఇక తట్టుకోలేక టీవీకి అత్తకపోయానండి. దేనికంటండి? చెప్పండి, దేనికంట? అత్తకపోయిందంట. అప్పులు ఏమన్నా ఉన్నాయి? 3 లక్షలు ఉన్నాయండి. ఎంతండి? ఎంత? 3 లక్షలు. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావమ్మా? 3 నిమిషాలండి. ఇక అంతేనండి. కాళ్ళు పోట్లు, కీళ్ళు, మోకాళ్ళు తట్టుకోలేనండి. సహోదరి సహోదరులారా, మీరు గమనించండి. విస్తారంగా అప్పు పెట్టుకొని 3 నిమిషాలు ప్రార్థన చేసి అప్పులు తీరుతాయండి? ఈ రోజున నామకార్థపు జీవితంలో మునిగి తేలుతూ ఉన్నారు. ఏదో దేవుని సన్నిధికి వస్తున్నాం, ఏదో పాస్టర్ గారు ఆశీర్వాదం ఇస్తున్నారు వెళ్తున్నాం, ఏదో ప్రార్థన చేస్తున్నాడు వెళుతున్నాం అనే నామకార్థపు జీవితంలో వస్తున్నారు వెళుతున్నారు. నిజమైన సంతోషం, నిజమైన ఆనందం, నిజమైన ఆరోగ్యం, నిజమైన సంతృప్తి క్రైస్తవుల్లో కనిపించడం లేదు. క్రైస్తవుల్లో సమాధానం లేదు, క్రైస్తవుల్లో సంతోషం లేదు, క్రైస్తవుల్లో ఆనందం లేదు.
సహోదరి సహోదరుడా, గల కారణం ఏంటో తెలుసా? నామకార్థపు భక్తి. సినిమాలు చూస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యం చదువుతున్నారు, సీరియల్ చూస్తూ ఉన్నారు. ప్రభు అంటాడు కదా, ఇది నిజమైన హృదయం కాదు. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ నరకాగ్నిలోనికి వెళ్ళక నీకు తప్పదు. సహోదరి సహోదరుడా, ఇంకా నామకార్థపు జీవితంలో బ్రతుకుతున్నట్లయితే రాత్రి ఒక అవకాశం ఇస్తున్నాడు. మార్చబడతావా? ఇంకా ఎంతకాలం అండి అప్పులు ఊపిలో, ఎంతకాలం ఈ సమస్యలు, ఎంతకాలం ఈ వ్యాధులు సమూహంలో మునిగి తేలుతాం? ప్రభు అంటాడు కదా, ఇవ్వు. ఏమి ఇవ్వాలండి? ₹1,00,000. ఏమిస్తావు? హృదయం కావాలి. డాక్టర్ గారండి, మొన్న వారం 3 లక్షలు 3 లక్షలు కానుకేసాను, చెప్పలేదేంటి? వీటికైతే ముందడిగేస్తారండి. పాస్టర్ గారి మీద అలిగా, ఎందుకమ్మా అని చెప్పేటువంటి మాట. అందరు పేర్లు చదివాడు, నా పేరు దశమ 10,000 ఇస్తే నా పేరు చదవలు. నేను ఆయన మీద అలిగిన ప్రార్థన కూడా బాను. చూడండి ప్రియులారా, చాలా మంది నామకార్థపు జీవితంలో బ్రతుకుతున్నారు. ప్రభు అంటాడు కదా, నీ హృదయం నాకు ఇస్తే చాలు, నీ ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నాను. అవి ఏ కార్యాలు తెలుసా? బలమైన కార్యాలు. విద్య లేని పామరుడైన పేరుతో నిలవబెట్టుకొని తన నీడలో అనేక మంది బాగుపడ్డారు. ఒక్క ప్రసంగానికి పెట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. పాస్టర్ గారిని బాప్తీసేయండి, పాస్టర్ గారిని బాప్తీసేయండి, పాస్టర్ గారిని ఏంటమ్మా పద్దాకలు వస్తావు, నాకు చేతులు నప్పుడు ఇచ్చేయటమే. చూడండి బిడ్డలారా, పేతురుడండి విద్య లేని పామరుడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నీ హృదయాన్ని ఇస్తే ఆనాడు పేతురు నిలవబెట్టుకున్నాడు, ఈ రాత్రి నిన్ను నిలవబెట్టుకోబోతున్నాడు. ఇంకా నూతన హృదయం పొందుకోలేకపోతున్నావు సహోదరి సహోదరుడా. ఎంతకాలం బ్రతుకుతావు నీకు తెలుసా? ఈ రోజున ఒక పేస్ట్కి గ్యారంటీ ఉన్నది. ఈ రోజున ఏమండి, ఏంటమ్మా లేట్గా వచ్చావు, హీటర్ పెట్టుకుని వచ్చేసరికి లేట్ అయింది పాస్టర్ గారండి. ఎంతమ్మా హీటరు? 400. దాని గ్యారంటీ ఉందా? ఉంది పాస్టర్ గారు. మరి నీ జీవితానికి ఉందా? సహోదరి సహోదరుడా, ఎంతకాలం పాపిష్టి కార్యాలు చేస్తావు? ఎంతకాలం నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో దూరపరుచుకుంటావు? ఒకటి వాస్తవం, దేవునికి లోబడకపోతే అగ్ని ఆరదు, పురుగు చావు, సందేహమే లేదు. మా పాస్టర్ గారిని అడగండి, భక్తి బాగా చేశానండి, వారం ప్రార్థనకు వచ్చానండి, మా పాస్టర్ గారిని అడగండి అండి అని యేసయ్య యొద్దకు వెళ్తే, నువ్వు ఒకవేళ అన్నా కానీ ప్రభు అంటాడు కదా, పిచ్చిదానా, గెట్ అవుట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహోదరుడా, ఈ రాత్రి నీ యొద్ద వెండి బంగారాలు కోరటం లేదు. ఈ రాత్రి పాస్టర్ గారికి ₹1,00,000 ఇవ్వమని ప్రభు కోరటం లేదు. నీలో నుండి కోరుకుంటున్నాడు. నీ హృదయాన్ని ఇస్తే బలమైన కార్యాన్ని ద్వారా చేయబోతున్నాను, అద్భుతాలు చేయబోతున్నాను. ఈ ప్రాంతంలో ఒక సాక్షిగా నిలబెట్టుకోబోతున్నాను. ఈ ప్రాంతంలో ఒక మూల స్తంభముగా, సంఘములో ఒక మూల స్తంభముగా పేతురు నిలవబెట్టుకున్నట్లుగా, దానిని నిలవబెట్టుకున్నట్లుగా ఈ రోజు నుంచి నేను నిన్ను నిలవబెట్టుకుంటున్నాను. ఇక ఎవరు ఆపలేరు. నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాను, సూచక్రియలు చేయబోతున్నాను. ఇక సాతానుడు అడ్డుపడలేడు యేసు నామములో. సహోదరుడా, ఇవి రాత్రి నీ హృదయాన్ని ప్రభు నీ ద్వారా ఘనకార్యాలు చేయబోతున్నాడు. నువ్వేమనుకుంటున్నావు తెలుసు? నాకు ఆరోగ్యం అయ్యా, నా అప్పులు తీర్చండి అయ్యా, ఇల్లు కట్టుకోలే, ఒక అంతస్తు అయిపోయింది అయ్యా, రెండోది ఉంది ప్రభు అయ్యా అని దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్న సహోదరి సహోదరుడా, నీతో ప్రభు అంటున్నాడు, ఇస్తావా హృదయాన్ని? నీ ద్వారా నేను చేయబోతున్నాను. ఒకటి, దేవుని సన్నిధిలో ఏమి అడిగి పొందుకోవాలి? ఒకటి ఏంటండి? నూతన హృదయం. రెండవదిగా చదువుతారా? దినవృత్తాంతములు 1వ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం.
చదవండి అన్న. దినవృత్తాంతములు ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నా సరిహద్దును విశాలపరచు. స్తోత్రం కలుగును గాక. రెండవదిగా వేటిని ప్రభు సన్నిధిలో అడిగి పొందుకోవాలంటే ఈ రాత్రి దేవుని ఆశీర్వాదాన్ని అడగండి. మూట కట్టుకుని మీ ఇంటికి తీసుకుని వెళ్ళబోతున్నారు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. సహోదరుడా, వాక్యాన్ని గమనించినట్లయితే ఎబ్బేజు దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేస్తున్నాడండి. అదేంటంటే, నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించు. ఎబ్బేజు యొక్క తల్లి వేదనతో కన్నదని వేదనని పేరు పెట్టిందండి. ఎబ్బేజు అనగా దుఃఖ పుత్రుడు. ప్రతి దినం ఏడుస్తూ దుఃఖిస్తూ కన్నీళ్ళే అన్న పానాలుగా భుజిస్తూ ఉన్నాడండి. ప్రియులారా, మనం గమనించినట్లయితే సొంత అన్నలే వెలువేశారండి, ఎగతాళి చేస్తూ ఉన్నారు. అయితే ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గూర్చి విని మొర్ర పెట్టడం ప్రారంభించాడండి. అయ్యా, నిత్యముగా నీవు నన్ను ఆశీర్వదించు. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో, ఎబ్బేజు యొక్క ప్రార్థన బట్టి ప్రభు జవాబిచ్చిన జవాబు ఏంటో తెలుసండి. తన సహోదరుల కంటే గొప్పగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం ఆలకిస్తున్న సహోదరి సహోదరుడా, ఈ రాత్రి దేవుని ఆశీర్వాదాన్ని అడిగి పొందుకో. నీ జీవితంలో నీ చుట్టూ ఉన్న అన్యుల కంటే గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. బలమైన ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు యేసు. సహోదరి సహోదరుడా, ఎబ్బేజు ఏ విధమైన ప్రార్థన చేస్తున్నాడంటే, నిశ్చయముగా ఈ రోజున దేవుని చేత మీద ఆశీర్వదించయ్యా అని మొర్రపెట్టి వాళ్ళు బోల్డ్ మంది కనిపిస్తున్నారు. ఎబ్బేజు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడంటే, నిశ్చయముగా ఆశీర్వదించండి, ఖచ్చితంగా ఆశీర్వదించండి. తలగా ఉంచుతానన్నావు, తోకగా ఉంచనన్నావు, ఆశీర్వదించు. ఈ వాక్యం ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, మీరు ఆశీర్వాదాలకు యోగ్యులుగా ఉన్నారు కాబట్టి మందిరానికి మిమ్మల్ని ప్రభు తీసుకొని వచ్చాడు. అందుకని రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏంటంటండి ఆశీర్వాదం. ఈ రోజున ఆశీర్వాదం అడిగితే ప్రభు నీకు ఇస్తున్నాడండి. దేవుడే మాట్లాడుతున్నాడు. ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనం. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తాను. చూడండి ప్రియులారా, ఇస్సాకుతో ప్రభు చెప్తున్నాడు, ఇస్సాకు కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని, అన్నం లేదని, కర్రీ లేదని వేరే ప్రాంతానికి ఎందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నావు? ఈ ప్రాంతంలోనే ఉండు, నేను తలగా ఉంచి వీరందరి దృష్టి గొప్పవానిగా చేయబోతున్నాను. సహోదరి సహోదరులారా, ఆశీర్వదిస్తాను. ఇస్సాకు ఈ ప్రాంతంలోనే ఉండు. నీకేదైతే జీవనోపాధిగా ఉన్నదో, ఈ విత్తనమే నూరంతల ఫలభరితమైన ఆశీర్వాదముతో నింపబోతున్నాను. ప్రియులారా, ఎప్పుడైతే ఇస్సాకుతో ప్రభు చెప్పాడో విత్తనం వేశాడండి. మన వాక్యాన్ని గమనిస్తే నూరంతల ఫలభరితమైన ఆశీర్వాదం. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసు నామాన్ని మహిమపరచుదాం. సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నీ అంతకు నువ్వు మందిరానికి రాలేదు. నీవు అనుకుంటూ ఉండవచ్చు, నా అంతటికి నేను మందిరానికి వెళ్ళను. ఈ రాత్రి యేసు నీ కుడి చేతిని పట్టుకొని తీసుకొని వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆశీర్వాదం అనే మూట ఎత్తుకొని వెళ్ళటానికి ప్రభు తీసుకొని వచ్చాడు. ఇస్సాకుతో ప్రభు చెప్తుంది, ఎక్కడికి వెళ్ళవద్దు. ఈ రోజును చూడండి, చిన్న కరువు వస్తే, ఆకలి దప్పులైపోతే వేరే ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడతారు. ప్రభు అంటాడు కదా,
నీవు 5,000తోటి నువ్వు ఉద్యోగం చేస్తున్నావేమో, నువ్వు 10,000తో నువ్వు ఉద్యోగం చేస్తా ఉన్నావేమో, చెయ్యి, అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మన దేవుడు ఎవరంటే, నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా పుస్తకం 13వ అధ్యాయం 2వ వచనం త్వరగా చదవండి. నెహెమ్యా 13:2. ఇశ్రాయేలీయులకు వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా, చాలండి. మన దేవుడు ఎవరో తెలుసా? ఇంతవరకు శాపము నువ్వు అనుభవిస్తున్నావేమో, ఎంతవరకు కన్నీటి మధ్యలో నువ్వు నడిచావేమో, ఎంతవరకు శాపమును నీ చేతుల్లో పట్టుకొని తిరుగుతా ఉన్నావేమో. ప్రభు అంటున్నాడు, ఈ రాత్రి ఆశీర్వాదము గురించి మొర్ర పెడితే నీ శాపమును ఆశీర్వాదముగా మార్చబోతున్నాను. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, శాపమును మునిగి తేలుతున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆశీర్వదించబోతున్నాను, శాపాన్ని కొట్టివేయబోతున్నాను, శాపపు క్రియల నుంచి విడిపించబోతున్నాను. ఇంకా రక్షణ లేకపోతే, మారు మనసు లేకపోతే, శాపములు మునిగి తేలుతూ ఉన్నట్లయితే, నా ప్రభు అంటున్నాడు కదా, ఈ రాత్రి దేవుని ఆశీర్వాదాన్ని కోరుకో. నీ జీవితంలో ఆశీర్వాదముతో నింపబోతున్నాను, శాపాన్ని కొట్టివేయబోతున్నాను, శాపాన్ని లయపరచబోతున్నాను, శాపమును పునాదులు లేకుండా పాతాళానికి అనగదొక్కబోతున్నాను. సహోదరి సహోదరుడా, మన దేవుడు ఎవరు అంటే, శాపమును ఆశీర్వాదముగా మార్చే దేవుడండి. సహోదరి సహోదరుడా, నీ జీవితంతో ప్రభు మాట్లాడుతున్నాడు. కృంగిపోకు, ఆశీర్వాదం లేదని. యోధా స్తుతి గోత్రపు సింహమా, అందరూ కలిసి పాడదాం. నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, యేసయ్యా నా ఆత్మీయ. మంచిదండి. మన దేవుడు ఎవరు? శాపమును ఆశీర్వాదంగా మార్చే దేవుడు. అబ్రహాము జీవితం గమనిస్తే, ఒకప్పుడు విగ్రహారాధన, మట్టి బొమ్మలు తయారు చేసుకొని కుటుంబాన్ని పోషించుకునేవాడు. శాంతి లేదండి, సమాధానం లేదు, తింటున్న తిండిలో కడుపారు తినలేనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఆయనకు ఒక ఆలోచన కలిగింది, దేవుడు అనేవాడు ఉంటే నాతో మాట్లాడాలి. స్తోత్రం. ఒకరోజు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడు అని యేసు ప్రభు పరిచయం చేసుకున్నాడు. ఆదికాండం 24వ అధ్యాయం మనం గమనించినట్లయితే, అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ఈ రోజున నువ్వు చేస్తున్న కూలీ పనిలో, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, నువ్వు చేస్తున్న బిజినెస్ వ్యాపారంలో, నా యేసు ఈ రాత్రి నీతో చెబుతున్న మాట, ఇక నుంచి ఆశీర్వాదంతో నా ప్రభు నింపును గాక. ఇక నుంచి ఆశీర్వాదాలతో నువ్వు నింపబడుదువు గాక. ఇక నుంచి శాపం తొలగిపోవును గాక. ఇక నుంచి వ్యాపారంలో గొప్ప ఆశీర్వాదం దయచేయును గాక. ఇక నుంచి నీ ఉద్యోగులు దేవుడు వృద్ధిపరచును గాక. ఇక నుంచి నువ్వు చేస్తున్న ప్రతి పనిని సియోనులను ఆశీర్వదించును గాక. పరిశుద్ధ స్థలములను నా దేవుడు సహాయం చేయును గాక. ప్రభు అంటున్నాడండి, ఆశీర్వాదం కోసమే నేను నిన్ను నీ ఉపవాస ప్రార్థనలో పిలిచాను. ఒకటి, నూతన హృదయాన్ని అడిగి పొందుకోవాలి. రెండవదిగా,
ఆశీర్వాదాన్ని అడిగి పొందుకోవాలండి. మరొక మాట చెప్తాను. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం ఒక్కసారి చదవండమ్మా. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా 2 మేలులు ప్రభు కలుగు చేశాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, మీతో నాతో మనందరితో యేసయ్య మాట్లాడుతున్న మాట ఏంటంటే 2 ఆశీర్వాదంతో ప్రభు పంపించబోతున్నాడు. 2 ఆశీర్వాదముతో నింపబోతున్నాడు. సందేహం లేదు. ఈ రాత్రి విశ్వసించండి, 2 ఆశీర్వాదముతో నింపబోతున్నాడు. ఈ రాత్రి విశ్వసించండి, గొప్ప కార్యం చేయబోతున్నాడు. 2 ఆశీర్వాదముతో నింపబోతున్నాడు. 2 ఆశీర్వాదం అనే మూట, పట్టజాలంత విస్తారమైన ఆశీర్వాదం అనే మూట మీ తల మీద ఎత్తుకొని తీసుకొని వెళ్ళబోతున్నారు. ఆ స్పర్శ ప్రభు మీకు చూపించును గాక. ప్రియులారా, ఆశీర్వాదం అడిగి పొందుకోవాలి. ఊరికనే పొందుకుంటారా? వాక్యం సెలవిస్తుంది, యోబు భయము భక్తి కలిగిన జీవితం జీవించడం బట్టి గొప్ప ఆశీర్వాదం. ఈరోజు చూడండి, చాలామంది బిడ్డలకి భక్తి ఉంటే భయం ఉండదండి. భయం ఉంటే భక్తి ఉండదు. ప్రియులారా, చాలామంది చూడండి, మన సంఘంలో లేరు కానీ చాలామంది చూడండి, సావుకుడు ఇక్కడ కూర్చుంటే కాలు మీద కాలు వేసుకొని, అతనికి భయం ఉందంటారా? చెప్పాలండి, అతను భయం ఉందంటారా? అందరూ పాటలు పడి చప్పట్లు కొడుతుంటుంటే నొక్కుతున్నాడు. ఏంటంటది? పాడు చేసేది వచ్చింది కదండి. ఏంటది? స్మార్ట్ ఫోన్. ఏం గేమ్ ఆడుతున్నాడు? పబ్జీ. మహాదేవుని పట్ల ఇప్పుడు లేదట్టుకుంటా. దేవుని బిడ్డలారా, భక్తి లేదండి చాలామంది జీవితాల్లో. ప్రభు అంటాడు కదా, ఈరోజు భయము భక్తితో బ్రతుకు, 2 ఆశీర్వాదం. సందేహమే లేదు, అద్భుతం చేస్తాడు నీ పట్ల. కేవలం ప్రభు సన్నిధులు అడుగు. 1, దేవుని సన్నిధులు నూతన హృదయము అడిగి పొందుకోవాలి. 2వదిగా ఆశీర్వాదాన్ని అడిగి పొందుకోవాలి. 3వదిగా చెప్పి వాక్యాన్ని ముగిస్తానండి. చదవండి. యెహెజ్కేలు పుస్తకం యెషయా ప్రవచన గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. చాలండి. 3వదిగా ప్రభు సన్నిధిలో అడిగి పొందుకోవలసిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్యమే మహా. ఇలాంటి బాగా తెలుసు, ప్రార్థన చేయటం రాదు. వాక్యం సెలవిస్తుందండి, హిజ్కియా అనేటువంటి ఒక వ్యక్తికి మరణకరమైన రోగం సంభవించింది. మరణకరమైన రోగం సంభవించినప్పుడు ప్రవక్త వచ్చి చెప్పాడు, అయ్యా ఇక నువ్వు చనిపోబోతున్నా. సహోదరులారా, ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నీ ఇల్లు చక్కబెట్టుకో. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఆయన చేసిన పని ఏంటో తెలుసండి? చక్కగా విజయవాడ దగ్గరే కదానని హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోలేదండి. ఏదో నాటు మందులు దొరుకుతున్నాయి కదా అని వెళ్ళి చూయించుకోలేదండి. ఆయన చేసిన పని 3 కోట్ల కన్నా విలువైనది ఒకటి చేశాడండి. అదేంటంటే 3 అక్షరాలు కలిగిన ప్రార్థన. ప్రభు సన్నిధులు అడుగుతున్నాడు, అయ్యా
నేను నీ దృష్టికి యథార్థ హృదయుడినై ఎలా నడిచానో ఆల్రెడీ నీకు తెలుసు ప్రభువా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించిన వెంటనే యేసయ్య హృదయమే కదిలింది. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుగా. సహోదరి సహోదరులారా, అక్కడ గమనించవలసిన గొప్ప మర్మం ఏంటంటే, నేను నీ దృష్టికి ఏ విధంగా యథార్థత కలిగి నడిచానో నీకు తెలుసు. వాక్యం అన్నది కదా, నీ జీవితం ఏ విధంగా ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదుగా బ్రతకాలి. ఈ రోజున చేతులారా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఈ రోజున చేతులారా అనారోగ్యాన్ని కొని తెచ్చుకొని పాడు చేసుకొని దేహాన్ని పాడు చేసుకొని సమాధులు పాలైపోతున్నారు, కాల గర్భములో కలిసిపోతున్నారు. ప్రభు అంటాడు కదా, నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను. మరొక మాట ఏంటంటే, యెషయా ప్రవచన గ్రంథం 53:5 ఈ మాట మనందరూ తెలుసు, చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన శిక్ష చూడండి, అతడు పొందిన దెబ్బల చేత మనకు, దేవునికి స్తోత్రం. వాక్యం సెలవిస్తుంది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అయితే దేవుని బిడ్డలుగా జీవిస్తున్న జీవితంలో యథార్థత లేదండి. చేస్తున్న ఉద్యోగులు యథార్థత లేదు, చేస్తున్న పనిలో యథార్థత లేదు, చేస్తున్న భక్తిలో యథార్థత లేదు, చేస్తున్న వ్యాపారంలో యథార్థత లేదు. ప్రభు అంటాడు కదా, నేను పొందిన దెబ్బల చేత నేను ఆల్రెడీ స్వస్థత ఇచ్చాను. 2000 సంవత్సరాల క్రితం నీ శాపం, నీ పాపం, నీ రోగాలు, నా రోగం, నా పాపం, నా శాపం ఆల్రెడీ తన శరీరంలోకి తీసుకొని సమాధి చేయబడి సమాధిని బద్దలు కొట్టి 3వ దినాన పునరుత్థానుడిగా తిరిగి లేచాడు. ఆయన నేను ప్రకటిస్తున్నా నజరేయుడైన యేసు. ఆయన అంటాడు కదా, నేను పొందిన దెబ్బల చేత, గాయముల చేత ఆల్రెడీ స్వస్థత కలిగినది. అయితే ఈ రోజున చేతులారా మనిషి అనారోగ్యాలు కొని తెచ్చుకోవటం గల కారణం ఏంటంటే, దేవుడిచ్చిన వ్యాపారంలో యథార్థత లేదు, దేవుడిచ్చిన ఉద్యోగంలో యథార్థత లేదు. ప్రభు అంటాడు కదా, ఇచ్చి అంటాడు, అయ్యా నేను నీ దృష్టికి ఎంత యథార్థంగా నడిచా నీకు తెలియదా? దేవుని హృదయాన్ని కరిగించిందండి ఆ ప్రార్థన. ఎంత గొప్ప కార్యం అండి. ఈ రోజున ప్రభుత్వం మనం చెప్పగలమా, నేను దృష్టికి యథార్థంగా నడుస్తున్నానయ్యా అని చెప్పగలమా? నువ్వు చేస్తున్న ప్రార్థనలో యథార్థత ఉన్నదా? నువ్వు వింటున్న వాక్యంలో యథార్థత ఉన్నదా? నువ్వు పాడే పాటలో యథార్థత ఉన్నదా? ప్రభు అంటున్నాడు, హిజ్కియాకు ఆరోగ్యం కలుగుచడం గొప్ప బలమైన కార్యం. గొప్ప బలమైన కారణం ఏంటంటే యథార్థత. చాలామంది ఈ విధంగా, మా అమ్మ మీద ఒట్టండి, మా డాడీ మీద ఒట్టండి, నీ మీద ఒట్టు. చూడండి, నీ మీద ఒట్టమ్మా, నేను ఎంతగా ప్రేమిస్తున్నాను తెలుసు. 7 సంవత్సరాలు 7 ఇయర్స్ లవ్, మన ఇద్దరం లవ్. నీ మీద ప్రామిస్, ఇంగ్లీష్ వచ్చింది కదండి, ప్రామిస్. వాడు ఆడేది అబద్ధం, ఏమండి, వాడు చేసేది యథార్థత లేదు. నీ మీద ప్రామిస్. అయ్యా ఈ కుక్కర్ ఎంత? అమ్మా నేను కొన్నది 1800, నీ కాబట్టి ఓ 10 రూపాయలు లాభం రావాలి కదమ్మా. 10 రూపాయలు ఎక్స్ట్రా. ఎంతండి? ఒక 10. వాళ్ళ యథార్థత కనిపిస్తుందా? సహోదరుల చేతులు జోడించి చెప్తున్నాను, నువ్వు చేస్తున్న ఏ పనిలోనైనా యథార్థత కలిగి జీవిస్తే ఆరోగ్యమే
చెప్పాలి. ఆరోగ్యమే 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 ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. అందరికి వస్తే పడదు. ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగి నాడే, నాకై నీవు వెళ్ళ సిలువలో నలిగి కరిగి నాడే, నాకై నీవు వెళ్ళ సిలువలో నలిగి కరిగి నాడే. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆమేన్. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశోధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు, దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతు. ఆమేన్. ఆరాధన నీకే నా యేసయ్యా స్తోత్రం. గ్లోరీ. నా పూర్ణ హృదయముతో ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. మన దేవుడు ఆరోగ్య ప్రదాత. అయితే ఆయన ఇచ్చే ఉచితమైన ఆరోగ్యం పొందుకోలేకపోవటం గల కారణం ఏంటంటే యథార్థత అండి. ప్రభు మనసును కదిలించిందండి హిజ్కియా ప్రార్థన. ఏ మనిషి అయితే వచ్చి చెప్పాడో ఆ మనిషితో ప్రభు మాట్లాడుతున్నాడు. యెషయా వెళ్ళు, త్వరగా వెళ్ళు, ఆ వ్యక్తికి 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించబోతున్నాను. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఈ రోజున దేవుడిచ్చే ఉచితమైన ఆశీర్వాదం పొందుకోలేకపోవడం గల కారణం యథార్థత. యథార్థ హృదయంతో జీవించకపోవటం వల్లనే. ప్రభు అంటాడు కదా, ఈ రాత్రి నీ జీవితంలో ఇకనైనా యథార్థత కలిగి బ్రతుకుతావా? దేవుడిచ్చే ఉచితమైన ఆరోగ్యం అండి. నువ్వు డబ్బులు పెట్టేది కూడా కాదండి, అది దేవుడిచ్చే ఉచితమైన ఆరోగ్యాన్ని చేతులారా పోగొట్టుకుంటున్నావు. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి ఇంకిత జ్ఞానంతో ఒక్క క్షణం ఆలోచించు. దేవునికి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ ఉంటే ఆయన ఇచ్చేటువంటి ఆరోగ్యాన్ని చేతులారా పోగొట్టుకుంటున్నావు. జాగ్రత్త. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఆమె వైద్యుల చేత ఎన్నో తిప్పలట. చాలండి, ఈ వాక్యం మీకు ఆల్రెడీ తెలుసు. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆ తల్లి కథ 12 సంవత్సరాల నుండి రక్తస్రావం చేత బాధపడుతుందండి. ఎంతో మంది వైద్యులు, తీరినటువంటి వైద్యుల దగ్గరికి వెళ్ళినా డబ్బంతా ఖర్చు అయిపోతుంది, కానీ హృదయం నిండుగా సంతోషం రావటం లేదండి. ఆరోగ్యం పొందలేనటువంటి పరిస్థితి. ఎవరో నీలాంటి ఒక తల్లిగా చెప్పిందంట, యేసయ్య అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయనలో స్వస్థత ఉన్నది. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుగా.
ప్రియులారా, ఎప్పుడైతే ఆ వార్త వినిందో వెంటనే యేసయ్య వస్త్రపు చెంగును ముట్టాలి, స్వస్థత అనుభవించాలి అని ఒక ఆలోచన వెంటనే ఆ తల్లి యేసు ప్రభు ఉన్న చోటుకి వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టిందండి. దేవునికి స్తోత్రం. ఆయన వస్త్రాన్ని ముట్టిందండి. యేసయ్యలో ఉన్నటువంటి స్వస్థత ఆ తల్లికి సంపూర్ణంగా ఆరోగ్యం ప్రసాదించాడు. సహోదరి సహోదరుడా, దేవుడిచ్చే ఆరోగ్యం ఏ విధంగా ఉంటుందంటే ఇకది సంపూర్ణమైన ఆరోగ్యం ప్రభు ఇస్తాడు. దేవుని వెతుక్కుంటూ వచ్చింది. ఈ రాత్రి అనారోగ్యం చేత తిప్పలబడి ఇక నా దేహంలో ఆరోగ్యం కలగదు, ఇక నేను చనిపోబోతున్నాను, డాక్టరు ఇక అమ్మాయికి నువ్వు బ్రతకవమ్మా అని ఒకవేళ నీతో చెప్తుంటే పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నేను స్వస్థపరచబోతున్నాను, ఆరోగ్యాన్ని ప్రసాదించబోతున్నాను. నీ దేహంలో ఎన్ని సంవత్సరాల నుంచైనా పీడిస్తున్నటువంటి ప్రతి బలహీనత నుండి నా ప్రభు విడిపిస్తున్న రాత్రి గొప్ప స్వస్థతని కలుగు చేయబోతున్నాడు. కనులారా చూడబోతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నీ దేహంలో ఉన్నటువంటి సర్వ రోగాలను యేసు నామములో తొలగించునుగాక. సహోదరి సహోదరుడు, కృంగిపోవద్దు. ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రియులారా, ఒక అబ్బాయి పాపం దేవుని బిడ్డలారా తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడిపోతున్నాడండి. తన తండ్రి వేదన పడుతున్నాడు. అయ్యో, ఏమిటి పరిస్థితి నా కుమారుడికి, ఏమిటి నా బాధ. ప్రియులారా, శిష్యుల దగ్గర తీసుకొని వచ్చారు. అయ్యా, అసిస్టెంట్ పాస్టర్లు నా కుమారుడు పరిస్థితి చూడలేకపోతున్నానయ్యా, నా కుమారుడు బాగు చేయండి అయ్యా. ప్రియులారా, అడిగిన వెంటనే వారు చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్న అద్భుతం జరగటం లేదండి. ఎందుకు అనంటే ప్రభు అంటాడు కదా, ఇంతకాలం నేను మీతో ఉన్నా ఈ చిన్ని అద్భుతం చేయలేకపోతున్నారే, అవిశ్వాసంతో నింపబడుతున్న మూర్ఖతరములారా. ఈ రోజున చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. ఏ విధంగా ఆ మధ్య తల్లిగారు ప్రార్థన చేస్తున్నది, అయ్యా తీసే నువ్వు తీసేసినందుకు నీకు స్తోత్రం అయ్యా అన్నది. బయటికి వెళ్ళిన వెంటనే ఏమంటుందో తెలుసండి, ఏదో బాగా చేస్తాడని వచ్చాను, చేస్తే చేసిండు, లేకపోతే చెప్పండి, లేకపోతే లేదు, ఏదో రాయేసాను. ఏం వేసిందంటండి, చెప్పాలి, ఏం వేసిందంట, ఒక రాయేసిందంట. చాలామంది ఉన్నారు, మనలోనే ఉన్నారు. ఏదో ప్రార్థన చేస్తున్న పాస్టర్ గారు ఏదో పెట్టారు, ఎలా ఏం చేస్తాం, వరకుండేది ఏంటి. ఈరోజు ఏం వారం అండి, ఏ వారం ఈరోజు? సోమవారం. వారం రోజులు పెట్టాలే కానీ పాస్టర్ గారికి ఏం పని లేదు అనుకుంటా. సోమవారం నుంచి శుక్రవారం నుంచి పెట్టవచ్చుగా, అప్పుడు కల్లా సీరియల్ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రభువు చెప్తున్నాడు, విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఆ బిడ్డ కోసం శిష్యుల దగ్గరికి తీసుకుని వస్తే అద్భుతం జరగలేదండి. అయ్యా, ఇది పరిస్థితి అని ప్రభు యొద్దకు వెళ్ళిన తర్వాత చేతులు పెట్టి ఏమండి అతనిలో ఉన్నటువంటి అనారోగ్యమైన దెయ్యాన్ని గద్దించాడు. స్తోత్రం. అతనిలో ఉన్న దెయ్యాన్ని గద్దించాడు. ఈ రోజున అనారోగ్యం అంటే ఓ భాషలో చెప్పాలంటే ఇక దురాత్మేనండి, సందేహమే లేదు. ప్రభు అంటాడు కదా, ఇదిగో వీరిని ఇబ్బంది పెడుతున్నటువంటి మోగదయమా, చాంద్ర రోగదయమా, తొలగిపో. గద్దించాడండి యేసయ్య. ఆ గద్దింపుకి వానిలో ఉన్నటువంటి దెయ్యం విడిచిపోయి సమృద్ధి అయిన ఆరోగ్యం ప్రభు ప్రసాదించాడు. ఈ వాక్యం ఆలకిస్తున్న దేవుని బిడ్డ,
నమ్ముట నీ వలన అయితే సమస్తం నీకు అసాధ్యం కానే కాదు. ఏంటంటే అది ఏంటంట? మరోసారి చెప్తారా? మరొక్కసారి చెప్పండి. ఏంటంట? సాధ్యమే. ఈ రాత్రి నమ్మి నాకు ఆరోగ్యం కావాలయ్యా, దేహం నిండా స్వస్థత పొందుకోవాలయ్యా, నాలో ఉన్నటువంటి వ్యాధులనే దురాత్మలు యేసు నామములో బంధించండి అని ప్రార్థన చేస్తే ఈ రాత్రి బంధించబోతున్నాడు. ఆరోగ్యంతో తిరిగి వెళ్ళబోతున్నావు. నీలో ఉన్న అనారోగ్యాలు దూరపరచబోతున్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. శక్తివంతుడు, మహోన్నతుడు, మహాఘనుడు, సర్వలోక మహామహిమ కలిగిన ఆ పునాదులు కలిగినటువంటి ఆ పరలోకము నుండి దిగి వచ్చినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు ఎక్కడున్నాడో తెలుసా? ఇప్పుడు పరలోకంలో లేడని నీ పక్కనే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడి నామాన్ని మహిమపరచుదా. నీ కుడి పక్కనే ఉన్నాడు. ఈ రాత్రి మొర్ర పెడితే స్వస్థత ఇవ్వబోతున్నాడు. నీ కుడి ప్రక్కనే ఉన్నాడు యేసు. నేను ప్రకటిస్తున్న నజరేయుడని యేసు నీ కుడి ప్రక్కనే ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీలో ఉన్న రుణ బాధలు తొలగించడానికి, నీలో ఉన్న అప్పులు తొలగించడానికి, నీలో ఉన్న కష్టాలు తొలగించడానికి, నీలో ఉన్న కన్నీళ్లు తొలగించడానికి ఈ రాత్రి నీ కుడి ప్రక్కనే ఉన్నాడు. ఆయన నజరేయుడైనా నజరేయుడైనా యేసు. దావీదు ఒక రోషం కలిగిన మాట అంటాడండి, సిగ్గు పడకుండా అంటాడు, నా కుడి ప్రక్కన నా యేసు ఉన్నాడు. ఇంకోటి ఏంటో తెలుసా? ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక కదల్చబడను అంటున్నాడండి. గొప్ప జయాన్ని పొందుకున్నాడు దావీదు. ఈరోజు నీ జీవితంలో విజయోత్సవాలతో ఊరేగించాలని దేవుని ఆశ. అయితే ప్రభు సన్నిధిలో యథార్థత, విశ్వాసం లేకనే నీ జీవితంలో పొందుకోవలసిన కార్యాలు ఇంకా ఆలస్యమైపోతూ ఉన్నవి. మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. అవిశ్వాసం విడిచిపెట్టు, యథార్థత కలిగి దేవుని హృదయాన్ని కదిలించాలి యేసు నామములో. ఆయన హృదయం కదలటమే భక్తి అండి. ఏదో చిల్లర మార్చి నీ బిడ్డకు ₹1, నీ కూతురికి ఒక ₹2, నువ్వు ఒక ₹2, నీ భర్త ఒక ₹2 మొత్తం టోటల్ తీసేస్తే వారం అంతా కష్టపడి ₹10 సంచులేస్తావు. అది భక్తి అనుకుంటున్నావా? నో. నిజమైన భక్తి చేయాలి. అదే యథార్థత కలిగిన జీవితం, అదే నమ్మకత్వం. మోషతో ప్రభు అంటాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆ సాక్ష్యాన్ని పొందుకోవాలండి. సేవకుని దగ్గర, సమాజంలో, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, నువ్వు చేస్తున్న వ్యాపారంలో నమ్మకమైన వాడితడు. నమ్మకమైన స్త్రీ ఏమే, నమ్మకమైన వ్యక్తిత్వను ఒక సాక్ష్యం పొందుకొని బ్రతకాలి. పునాదులు కలిగిన ఆ పట్టణం కోసం అబ్రహాం ఏ విధంగా ఎదురు చూశాడో నువ్వు ఎదురు చూడాలి. అదండి జీవితం, అది క్రైస్తవ్యం. ఏదో ఆదివారం పలారం పెడతారు, అటువంటి ఆలోచన ప్రక్కన పెట్టేసేయండి. ప్రభు అంటున్నాడు కదా, నిజమైన భక్తితో నడవాలి, యథార్థ హృదయంతో జీవించాలి. అదండి భక్తి. ఏంటి ఇలా వస్తున్నాను? క్షమించండి. కనుక యథార్థ హృదయము కలిగి జీవిస్తే నీకు ఆరోగ్యాన్ని ప్రభు ఇస్తాడు. 3 విషయాలు. ఒకటి ఏంటండి? నూతన హృదయం. రెండవదిగా ఆశీర్వాదం. మూడవదిగా ఆరోగ్యం. వాక్యం అర్థమైందా వ్యర్థమైందా? చెప్పండి. వాక్యం అర్థమైందా వ్యర్థమైందా? అర్థమైందా? అర్థమైంది అన్నవాళ్ళు మీ కుడి చేతిని పైకి చెప్తారా? ఒకసారి బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని ప్రభు అంటాడు కదా, ఈ 3 విషయాలు ప్రభు సన్నిధిలో అడగండి. ఎందుకో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు నాకు పాస్టర్ గారు చెప్పారండి, ఆల్రెడీ మా చర్చిలోని అనౌన్స్మెంట్ చేశారు,
మీ పాస్టర్ గారు ఖచ్చితంగా మా చర్చిలోకి రావాల్సిందని అనౌన్స్మెంట్ చేశారు. తప్పనిసరిగా ఇక అయ్యగారితో కూడా వస్తానని చెప్పానండి. ప్రార్థన చేసుకుంటే ప్రభు ఈ మాటలు బయలుపరిచారు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. పల్లవి వచ్చారన్నాను పాడు అయ్యగారికి సమయాన్ని ఇస్తానండి. ఒకవేళ ఎక్కువైతుంది అని అంటే క్షమించండి. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య అందరూ నిలవబడండి అమ్మా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా.